ముగ్గురు స్నేహితుల తెలివి కథ. ఒక పచ్చని అడవిలో 3 మంచి స్నేహితులు ఉండేవారు. ఒకటి తాబేలు, పేరు మందు తాబేలు. మరొకటి పక్షి, పేరు చిలిపిపిట్ట. ఇంకొకటి ఎలుక, పేరు చురుకైన ఎలుక. ముగ్గురూ చాలా కలిసిమెలిసి ఉండేవారు. చిలిపిపిట్ట ఎగరగలదు. చురుకైన ఎలుక వేగంగా పరుగెత్తగలదు. మందు తాబేలు నెమ్మదిగా అయినా బలంగా ఉండేది. ఒకరోజు వాళ్ళు అడవిలో తిరుగుతుండగా అకస్మాత్తుగా ఒక వేటగాడు వచ్చాడు. అతను ఒక వల వేసి వెళ్ళిపోయాడు. చురుకైన ఎలుక దాన్ని గమనించలేదు. అది ఆ వలలో చిక్కుకుంది. అయ్యో, నన్ను కాపాడండి అని ఎలుక అరచింది. అది విని చిలిపిపిట్ట పైనుంచి చూసి వెంటనే తాబేలుకు చెప్పింది. మనం వెంటనే వెళ్ళాలి అంది పిట్ట. మందు తాబేలు నెమ్మదిగా అయినా ధైర్యంగా ముందుకు వచ్చింది. చిలిపిపిట్ట వేటగాణ్ణి గమనిస్తూ పైకి ఎగిరింది. చురుకైన ఎలుక వలలో చిక్కుకుని ఏడుస్తోంది. అప్పుడు మందు తాబేలు చెప్పింది, భయపడకు, మనం కలిసి ఉన్నాం. చిలిపిపిట్ట వేటగాడు దగ్గర్లో లేడని చూసి సిగ్నలిచ్చింది. అప్పుడు మందు తాబేలు తన బలమైన నోటితో వలతాడు కొరికి తెంచింది. కొంచెం సమయం పట్టినా చివరికి వల తెగిపోయింది. ఎలుక బయటకు వచ్చింది. ధన్యవాదాలు. ముగ్గురు స్నేహితుల తెలివి కథ. ఒక పచ్చని అడవిలో 3 మంచి స్నేహితులు ఉండేవారు. ఒకటి తాబేలు, పేరు మందు తాబేలు. మరొకటి పక్షి, పేరు చిలిపిపిట్ట. ఇంకొకటి ఎలుక, పేరు చురుకైన ఎలుక. ముగ్గురూ చాలా కలిసిమెలిసి ఉండేవారు. చిలిపిపిట్ట ఎగరగలదు. చురుకైన ఎలుక వేగంగా పరుగెత్తగలదు. మందు తాబేలు నెమ్మదిగా అయినా బలంగా ఉండేది. ఒకరోజు వాళ్ళు అడవిలో తిరుగుతుండగా అకస్మాత్తుగా ఒక వేటగాడు వచ్చాడు. అతను ఒక వల వేసి వెళ్ళిపోయాడు. చురుకైన ఎలుక దాన్ని గమనించలేదు. అది ఆ వలలో చిక్కుకుంది. అయ్యో, నన్ను కాపాడండి అని ఎలుక అరచింది. అది విని చిలిపిపిట్ట పైనుంచి చూసి వెంటనే తాబేలుకు చెప్పింది. మనం వెంటనే వెళ్ళాలి అంది పిట్ట. మందు తాబేలు నెమ్మదిగా అయినా ధైర్యంగా ముందుకు వచ్చింది. చిలిపిపిట్ట వేటగాణ్ణి గమనిస్తూ పైకి ఎగిరింది. చురుకైన ఎలుక వలలో చిక్కుకుని ఏడుస్తోంది. అప్పుడు మందు తాబేలు చెప్పింది, భయపడకు, మనం కలిసి ఉన్నాం. చిలిపిపిట్ట వేటగాడు దగ్గర్లో లేడని చూసి సిగ్నలిచ్చింది. అప్పుడు మందు తాబేలు తన బలమైన నోటితో వలతాడు కొరికి తెంచింది. కొంచెం సమయం పట్టినా చివరికి వల తెగిపోయింది. ఎలుక బయటకు వచ్చింది. ధన్యవాదాలు అని ఆనందంగా ముగ్గురు స్నేహితుల తెలివి కథ. ఒక పచ్చని అడవిలో 3 మంచి స్నేహితులు ఉండేవారు. ఒకటి తాబేలు, పేరు మందు తాబేలు. మరొకటి పక్షి, పేరు చిలిపిపిట్ట. ఇంకొకటి ఎలుక, పేరు చురుకైన ఎలుక. ముగ్గురూ చాలా కలిసిమెలిసి ఉండేవారు. చిలిపిపిట్ట ఎగరగలదు. చురుకైన ఎలుక వేగంగా పరుగెత్తగలదు. మందు తాబేలు నెమ్మదిగా అయినా బలంగా ఉండేది. ఒకరోజు వాళ్ళు అడవిలో తిరుగుతుండగా అకస్మాత్తుగా ఒక వేటగాడు వచ్చాడు. అతను ఒక వల వేసి వెళ్ళిపోయాడు. చురుకైన ఎలుక దాన్ని గమనించలేదు. అది ఆ వలలో చిక్కుకుంది. అయ్యో, నన్ను కాపాడండి
అని ఎలుక అరచింది. అది విని చిలిపిపిట్ట పైనుంచి చూసి వెంటనే తాబేలుకు చెప్పింది. మనం వెంటనే వెళ్ళాలి అంది పిట్ట. మందు తాబేలు నెమ్మదిగా అయినా ధైర్యంగా ముందుకు వచ్చింది. చిలిపిపిట్ట వేటగాణ్ణి గమనిస్తూ పైకి ఎగిరింది. చురుకైన ఎలుక వలలో చిక్కుకుని ఏడుస్తోంది. అప్పుడు మందు తాబేలు చెప్పింది, భయపడకు, మనం కలిసి ఉన్నాం. చిలిపిపిట్ట వేటగాడు దగ్గర్లో లేడని చూసి సిగ్నలిచ్చింది. అప్పుడు మందు తాబేలు తన బలమైన నోటితో వలతాడు కొరికి తెంచింది. కొంచెం సమయం పట్టినా చివరికి వల తెగిపోయింది. ఎలుక బయటకు వచ్చింది. ధన్యవాదాలు అని ఆనందంగా ముగ్గురు స్నేహితుల తెలివి కథ. ఒక పచ్చని అడవిలో 3 మంచి స్నేహితులు ఉండేవారు. ఒకటి తాబేలు, పేరు మందు తాబేలు. మరొకటి పక్షి, పేరు చిలిపిపిట్ట. ఇంకొకటి ఎలుక, పేరు చురుకైన ఎలుక. ముగ్గురూ చాలా కలిసిమెలిసి ఉండేవారు. చిలిపిపిట్ట ఎగరగలదు. చురుకైన ఎలుక వేగంగా పరుగెత్తగలదు. మందు తాబేలు నెమ్మదిగా అయినా బలంగా ఉండేది. ఒకరోజు వాళ్ళు అడవిలో తిరుగుతుండగా అకస్మాత్తుగా ఒక వేటగాడు వచ్చాడు. అతను ఒక వల వేసి వెళ్ళిపోయాడు. చురుకైన ఎలుక దాన్ని గమనించలేదు. అది ఆ వలలో చిక్కుకుంది. అయ్యో, నన్ను కాపాడండి అని ఎలుక అరచింది. అది విని చిలిపిపిట్ట పైనుంచి చూసి వెంటనే తాబేలుకు చెప్పింది. మనం వెంటనే వెళ్ళాలి అంది పిట్ట. మందు తాబేలు నెమ్మదిగా అయినా ధైర్యంగా ముందుకు వచ్చింది. చిలిపిపిట్ట వేటగాణ్ణి గమనిస్తూ పైకి ఎగిరింది. చురుకైన ఎలుక వలలో చిక్కుకుని ఏడుస్తోంది. అప్పుడు మందు తాబేలు చెప్పింది, భయపడకు, మనం కలిసి ఉన్నాం. చిలిపిపిట్ట వేటగాడు దగ్గర్లో లేడని చూసి సిగ్నలిచ్చింది. అప్పుడు మందు తాబేలు తన బలమైన నోటితో వలతాడు కొరికి తెంచింది. కొంచెం సమయం పట్టినా చివరికి వల తెగిపోయింది.